ఒకసారి మక్కా నివాసులు అందరూ కలిసి మన ప్రవక్త ముహమ్మద్ సల్లెల్లాహు అలైహి వసల్లం గారి వద్దకు వచ్చి, నీ ప్రభువు ఎవరు? ఆయన వంశం ఏమిటి? ఆయన తండ్రి ఎవరు? ఆయనకు సంతానం ఉందా? అని ప్రశ్నించారు. ఇలాంటి మాటలకు సమాధానంగా అవతరింపబడిన సూరాయే సూరహ్ ఇఖ్లాస్. సూరహ్ ఇఖ్లాస్లో అల్లాహుతాలా స్వయంగా మన ప్రవక్త గారితో, ఓ ప్రవక్త చెప్పు, ఆయనే అల్లాహ్ అని, ఆయనకు ఎవరి అవసరం లేదు అని, ఆయన ఎవరి సంతానం కాదు అని, ఆయనకు ఎలాంటి సంతానం లేదు అని, ఆయనకు సరిసమానుడు ఎవడూ లేడని తెలియజేశారు. ఈ సూర పూర్తిగా అల్లాహుతాలా యొక్క ఏకత్వాన్ని, అంటే అల్లాహుతాలా ఒక్కరే అన్న విషయాన్ని తెలియజేస్తుంది. అలాగే మనం ఆలోచిస్తున్న ప్రతి ఆలోచన కన్నా అల్లాహుతాలా పరమ పవిత్రుడు అన్న విషయాన్ని తెలియజేస్తుంది. ఒక హదీస్ ప్రకారం ఈ ఒక్క సూరాయే ఖురాన్ యొక్క 3వ వంతుకు సమానం.